హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ ఈరోజు 99th ఎపిసోడ్ అండి. అంటే రేపు 100th ఎపిసోడ్. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉందండి. ఇన్ని ఎపిసోడ్స్ వరకు మీరందరూ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇలానే ఇంకా మంచి మంచి సీరియల్స్ రాయాలని కోరుకుంటూ హ్యాపీగా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుందామా? నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 99 అంటే 99. వర్షిణి ధైర్యంగా వరుణ్ వైపు చూసింది. లాలనగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ప్రేమగా తన ముఖాన్ని దగ్గరగా తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది వర్షిణి. అంతే. అప్పటి వరకు ఎన్నో ఆలోచనలతో, మరెన్నో భయాలతో, టెన్షన్లతో అయోమయంగా ఉన్న వరుణ్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఏదో మంత్రం వేసినట్లుగా ఒక్కసారిగా తన మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. తల్లి ఒడిలో సేద తీరే చంటి పిల్లాళ్ల వర్షిణిని గట్టిగా పట్టుకుని తన మనసులో బాధంతా తీరిపోయే వరకు అలానే ఉండిపోయాడు వరుణ్. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండగలిగిన, ముందడుగు వేసి మాట్లాడగలిగిన, మన అనుకున్న వారి కోసం, మన సొంతమైన వారి కోసం ఆలోచించే విషయంలో మాత్రం ఒక్క అడుగు వెనక్కి పడుతుంది వరుణ్. అది మానవ సహజం. కానీ అటువంటి సమయంలో కూడా ముందడుగు వేసేవాడు, ధైర్యంగా పరిస్థితిని ఎదురు తిరిగేవాడు, ఎదుర్కోగలిగిన వాడు మాత్రమే గెలుస్తాడు. నువ్వు కూడా అలా ధైర్యంగా అడుగు వేయగలవని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పింది వర్షిణి. వర్షిణి మాటలు మొదటిసారి అమృతం పోసినట్టు కమ్మగా తన మనసులోకి చేరి ఏదో తెలియని నూతన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతున్నాయి వరుణ్లో. అందుకే వర్షిణి మాటలు వింటూ తనని తానే మైమర్చిపోతున్నాడు వరుణ్. నేను చెప్పేది బాగా విను వరుణ్. ఇప్పుడు మామయ్య ఆరోగ్యం, అతని జీవితం రెండు నీ మాటల మీదే ఆధారపడి ఉంది. ఒక్కొక్కసారి 1000 మంది కలిసి చేయలేని పని ఒక్క వ్యక్తి తన మాటలతో చేయగలడు. ప్రస్తుతం నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావు. డాక్టర్లు చేయలేని పని నువ్వు నీ మాటలతో చేసి చూపించాలి. నీ మాటలు సూటిగా మామయ్య మనసుని తాకాలి వరుణ్. మన కంపెనీ చేజారిపోలేదు అన్న విషయం మాత్రమే కాదు, తను ఎంతగానో నమ్మే తన చెల్లెలు తనని మోసం చేయలేదు అని కూడా చెప్పాలి అంది వర్షిణి. అప్పటి వరకు స్కూలు పిల్లాడిలా శ్రద్ధగా వింటున్న వరుణ్ చరణి మాట వినగానే ఒక్కసారిగా అంత ఎత్తున లేచాడు. ఏమంటున్నా వర్షిణి? ఆ మోసగత్తే, ఆ మాయలాడైన చరణి మంచిదని చెప్పాలా? మోసం చేయలేదని చెప్పాలా? అంటే నేను అబద్ధం ఆడాలా? మళ్ళీ ఆమెలానే నేను కూడా మా నాన్నగారిని మోసం చేయాలా? అంటూ ఎర్రబడిన కళ్ళతో చాలా కోపంగా అడిగాడు వరుణ్. వరుణ్ అంత కోపంగా మాట్లాడినప్పటికీ చిరునవ్వు నవ్విందే తప్ప ఇసుమంతైనా బెదరలేదు, కోపడలేదు వర్షిణి. కాసేపటి వరకు ఊరుకుని నెమ్మదిగా, కూల్ వరుణ్, నేను అబద్ధం చెప్పమన్నాను, కేవలం అబద్ధం మాత్రమే చెప్పమన్నాను. మోసం చేయమనలేదు, తప్పు కూడా చేయమనలేదు. ఒక చిన్న అబద్ధం మాత్రమే చెప్పమన్నాను అంటూ పదే పదే అదే మాట చెప్తున్న వర్షిణి వైపు అసహనంగా చూశాడు వరుణ్. చాలు వర్షిణి, వింటున్నాను కదా అని మరీ పిచ్చివాణ్ణి చేయడానికి ప్రయత్నించుకో. అబద్ధం చెప్పడం కూడా మోసం చేయడం కాదా, తప్పు చేయటం కాదా అన్నాడు వరుణ్ ఆవేశంగా. కాదు వరుణ్, అబద్ధం చెప్పటం ఖచ్చితంగా తప్పే, మోసమే. కానీ అవసరానికి అబద్ధం చెప్పటం మోసం చేయటం కాదు, తప్పు చేయటం కూడా కాదు. మన చిన్నతనం నుండి మనకు జ్ఞానం తెలిసే వరకు ఎన్నో విషయాల్లో మన తల్లిదండ్రులు అబద్ధం చెప్తారు. మనకు మంచిది కాదు అని తెలిసినా కావాలనే మాట ఇస్తారు. దాని అర్థం వాళ్ళు మనల్ని మోసం చేశారని కాదు కదా. మనం చెప్పే అబద్ధం ఏదైనా ఒక విషయంలో మంచి చేస్తుంది అంటే దానివల్ల కలిగే నష్టం కన్నా లాభమే ఎక్కువ. ప్రస్తుతం మామయ్య స్పృహలోకి రావాలి, తన మనసు మామూలు స్థితికి రావాలి, గుండె కొట్టుకోవడం మొదలవ్వాలి. అంటే తను ఎంతగానే నమ్మే వ్యక్తులు చేతుల్లో తను మోసపోలేదు అని మాత్రం తెలియాలి. ఇక్కడ అబద్ధం చెప్తున్నది కేవలం మామయ్య ఆరోగ్యంగా తిరిగి రావటానికి మాత్రమే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవరుణ్ అంటూ హితబోధ చేసింది వర్షిణి. వర్షిణి మాటలు విన్న తరువాత వరుణ్ తన వైపు చూస్తూ, సరే వర్షిణి, నువ్వు చెప్పినట్టుగానే అనుకుందాం. తీరా నాన్నగారికి స్పృహ వచ్చిన తరువాత తన చెల్లెల గురించి అడిగితే అప్పుడేం అబద్ధం చెప్తావు? ఈ అబద్ధం దాచిపెట్టడానికి మరొక అబద్ధం ఆడాలా? దాన్ని దాచిపెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడాలా? అంటూ
అడిగాడు వరుణ్ కాస్త ఆవేశంగా. అవసరం లేదు వరుణ్. ఒకసారి మామయ్య మామూలు స్థితికి వచ్చాక తనకు అర్థమయ్యేలా అన్ని విషయాలు వివరంగా చెప్పచ్చు. అంతవరకు ఈ అబద్ధం తన ప్రాణాలనే కాపాడుతుంది. ఒకసారి ప్రమాదం తప్పాక అన్ని విషయాలు ఆలోచించుకోవచ్చు. ఇంకా ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అంటూ ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చెయ్యొద్దు, మౌనంగా కూర్చోవద్దు అన్న వర్షిణి మాటలకు కాస్త స్థిమితపడ్డాడు వరుణ్. తను కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. వర్షిణి మాటలు నిజమే అనిపించాయి వరుణ్కి కూడా. 1-2 సార్లు అత్యవసర పరిస్థితుల్లో తను కూడా అబద్ధం చెప్పాడు. దానికి అర్థం వాళ్ళని మోసం చేయాలని కాదు కదా. కాబట్టి ఇప్పుడు సంపత్కి కూడా ఒక అబద్ధం చెప్పటం వల్ల పెద్దగా నష్టపోయేది లేదు. తను ఆరోగ్యంగా ఉండటమే కదా అందరికీ కావాలి అనుకున్నాడు. అందుకే నెమ్మదిస్తూ, నువ్వు చెప్పిన మాటలు నాకు అర్థమయ్యాయి వర్షిణి, కానీ ఎందుకో టెన్షన్గా ఉంది. నాన్నగారితో అబద్ధం చెప్పటం వల్ల మళ్ళీ తన ఆరోగ్యానికి ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది అన్నాడు వరుణ్. ఏమీ కాదు వరుణ్, థింక్ పాజిటివ్. ముందు ధైర్యంగా వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ ప్రోత్సాహంగా చెప్పింది వర్షిణి. సరే వర్షిణి, నేను ప్రయత్నిస్తాను. హోప్ ఫర్ ద బెస్ట్ అన్నాడు వరుణ్. నో వరుణ్, యూ కెన్ గివ్ ద బెస్ట్. ఐ యామ్ హ్యావింగ్ ఫెయిత్ ఆన్ యూ. ఎన్నోసార్లు నాలో ఆత్మస్థైర్యాన్ని నింపావు, ఎంతో ప్రోత్సహించావు. నువ్వు ఖచ్చితంగా ఎదుటివారి మనసుని అర్థం చేసుకొని మాట్లాడగలవు వరుణ్. ధైర్యంగా వెళ్ళు అంటూ వరుణ్ నుదుటిపైన ప్రేమగా చిన్న ముద్దు పెట్టి కళ్ళు మూసుకుని తెరిచి ఏం కాదు అన్నట్లు కాన్ఫిడెంట్గా వెళ్ళమన్నట్లు సైగ చేస్తూ పంపించింది వర్షిణి. కాస్త టెన్షన్ పడుతూనే ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు వరుణ్. అక్కడి వరకు వర్షిణి కూడా వరుణ్తో పాటు వెళ్ళింది. కానీ అంతకు మించి లోపలికి అడుగు పెట్టేందుకు, సంపత్కి దగ్గరగా వెళ్ళేందుకు కొంచెం కూడా సాహసం చేయలేదు వర్షిణి. వరుణ్ మొదటిసారి తన తండ్రి దగ్గరగా వెళ్ళేందుకు టెన్షన్ పడుతున్నాడు. తన అడుగులు కూడా తడబడుతున్నాయి. మనసు లోపల ఉండి ఏదో తెలియని భయం వెంటాడుతోంది. కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నాడు. కానీ మంచం పైన అచేతనంగా పడి ఉన్న తన తండ్రిని చూస్తూ ఉంటే బాధ అతన్ని దహించి వేస్తోంది. చుట్టూ తన చేతులకు పెట్టిన వైర్లు, గుండెలకు పెట్టిన ఈసీజీ, ముఖానికి పెట్టిన ఆక్సిజన్ మాస్క్తో ఉన్న సంపత్ని అలా చూస్తూ దగ్గరగా వెళ్ళలేకపోతున్నాడు వరుణ్. ఏదో చెప్పలేని మానసిక సంఘర్షణ జరుగుతోంది అతనిలో. ఒక కొడుకు తండ్రి ఆరోగ్యంగా ఆనందంగా తిరగడం చూడగలడు. కానీ ఇలా ఉలుకు పలుకు లేని ఒక మరమనిషిగా తండ్రి పడి ఉంటే చూడటం ఎంత కష్టమో అప్పుడే అర్థమవుతోంది అతనికి. నిన్నటి వరకు తన రియల్ లైఫ్ హీరోలా గొప్పగా కనిపించే వ్యక్తి ఇలా బెడ్పై స్పృహ లేకుండా ఉండటం భరించలేకపోతోంది అతని మనసు. వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు. తండ్రిని అలా చూస్తూ ఉంటే తన పెదవులు కూడా మాట్లాడేందుకు సహకరించటం లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అందుకే గట్టిగా కళ్ళు మూసుకుని కన్నీటిని బయటకు విడిచిపెట్టి వెనక్కు తిరిగాడు. కానీ అప్పటికే డోర్ దగ్గర ఉన్న వర్షిని చూసిన చూపులు అతన్ని వెనకడుగు వేయనివ్వలేదు. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టి ధైర్యంగా వెనక్కు తిరిగాడు. తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు వరుణ్. ఏదో చెప్పలేని బాధతో మూసుకున్న తన గుండె తలుపులు తెరుచుకునేలా ముందు అతనికి ఒక ఆహ్లాదభరితమైన స్నేహపూరితమైన స్పర్శను అందించాడు వరుణ్. నెమ్మదిగా సంపత్ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తరువాత ఆ చేతిని గట్టిగా పట్టుకుని సంపత్ వైపు కన్నీళ్లతో నిండిన కళ్ళతోనే చూశాడు. ప్రశాంతంగా పడుకున్నట్లు కాకుండా ఏదో దిగులుగా ఉన్నట్లు కనిపిస్తున్న అతని కనుబొమ్మలపైన ముడుచుకున్న నుదుటిపై నెమ్మదిగా ముద్దు పెట్టాడు వరుణ్. మీకేం కాదు నాన్నగారు, నేనున్నాను, మీ వరుణ్ణి ఉన్నాను. మీరు లేకుండా ఇంట్లో ఎవ్వరికీ రోజు గడవదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరే మా ధైర్యం, మీరే మా ఊపిరి. అటువంటి మీరిలా డీలా పడితే ఎలా అంటూ నెమ్మదిగా చెప్పాడు వరుణ్. వర్షిని చెప్పినట్లు వరుణ్ మాటలు సంపత్ చెవుల వరకు మాత్రమే వెళ్తున్నాయి. తన మనసుని తాకటం లేదు. అందుకే అతనిలో కొంచెం కూడా ప్రతిచర్య కనిపించటం లేదు. లోపల ఆందోళన కలుగుతున్నా మళ్ళీ ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు వరుణ్ సంపత్ వైపు ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ. మన కంపెనీ ఎంప్లాయీస్ అందరూ మీ రాక కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు నాన్నగారు. మీరు త్వరగా కోలుకుని ఆఫీస్కి వచ్చి ఎప్పటిలానే
వర్క్ విషయంలో కమెంట్ చేస్తూ ఉండాలి. అలానే వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. మీరు చెప్పే మాటలు, మీ నుండి వచ్చే ప్రోత్సాహం గురించి కంపెనీల ఎంప్లాయీస్ అందరూ ఎదురు చూస్తున్నారు, నాతో సహా. మీలాంటి అర్థం చేసుకునే బాస్ ఉంటే ఉద్యోగం కూడా ఎంత ఆనందంగా ఉంటుందో అని అందరూ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు నాన్నగారు. మన కొత్త ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ కోసం ఎదురు చూస్తోంది డాడ్. మీరు ఇలా రెస్ట్ తీసుకుంటే ప్రాజెక్ట్ విషయం ఎవరు చూస్తారు చెప్పండి? అయినా కంపెనీ సీఈఓ అన్నాక ఎన్ని బాధ్యతలు ఉంటాయి. అన్నీ మర్చిపోయి ఇలా ప్రశాంతంగా నిద్రపోతాను అంటే ఎంప్లాయీస్ మాత్రం యాక్టివ్గా ఎలా ఉంటారు డాడ్? కమాన్ డాడ్, ప్లీజ్ త్వరగా లేవండి. మళ్ళీ మునుపటి సంపత్తిలో యాక్టివ్గా మారండి. మీతో పాటు కంపెనీలో అందరినీ ఉత్సాహంగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేసేలా మార్చండి అంటూ వరుణ్ చాలా వరకు అతన్ని స్పృహలోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఎలా అయినా చరణి విషయం చెప్పకుండానే సంపత్తులో కదలిక వస్తుందేమోనని ఆశపడ్డాడు. కానీ అలా ఎంతసేపు మాట్లాడినా తనలో మార్పు రాలేదు. అదే బాధ, అదే భారంగా ఉండే మొహం, అదే దిగులు కనిపిస్తున్నాయి అతనిలో. ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో వర్షిణి చెప్పినట్టుగానే చరణి గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు వరుణ్. నాన్నగారు, మీరు విన్నది కేవలం ఒక ఊహ లాంటిది, కల లాంటిది. అత్తయ్య చాలా మంచిది. మీకు బాలేదన్నప్పటి నుండి ఆలోచిస్తూ తిండి నిద్ర మానేసి కూర్చొంది. మీకోసమే ఎదురు చూస్తోంది. మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది కూడా. మీకు తెలుసు కదా నాన్నగారు, అత్తయ్యకి మీరంటే ఎంత ప్రాణమో. ప్లీజ్ ఒక్కసారి లేవండి, మా అందరినీ చూడండి అంటూ అతని చేతులు పట్టుకుని కుదిపాడు వరుణ్. అయినా కూడా సంపత్లో ఎటువంటి మార్పు లేదు. అలా ఇంకాసేపు ఓపికగా ఏవేవో జ్ఞాపకాలను తన మెదడులోకి మనసులోకి పంపించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు వరుణ్. కానీ తన ప్రయత్నం కొంచెం కూడా ఫలించలేదు. ఇక తన వల్ల కాదు అన్నట్లు నిస్సహాయంగా వర్షిణి వైపు చూశాడు. వర్షిణి కూడా తన ఆలోచన రాంగ్ అయిందా అని ఒక్క క్షణం టెన్షన్ పడింది. వెంటనే లోపలికి వచ్చి చూసింది వర్షిణి. చూసావా వర్షిణి, చూసావా? ఏం చెప్పినా నాన్నగారిలో మార్పు లేదు. నాకు చాలా భయంగా ఉంది, ఇంకా పిచ్చి టెన్షన్గా ఉంది వర్షిణి అంటూ కంగారుగా చెప్పాడు వరుణ్. అదే నాకు అర్థం కావట్లేదు బావా. మామయ్యలో నీ మాటల వల్ల కొంచెం కూడా ప్రభావం లేదేంటి? అంటే ఇంకా ఏదో మనకు తెలియని బాధ తన మనసులో ఉంది. అది ఏమై ఉంటుంది అంటూ అడిగింది వర్షిణి. ఏమో వర్షిణి, ఇప్పుడేం చేయాలో కూడా తోచటం లేదు. కానీ నేను వెళ్ళి బ్రతిమలాడో రిక్వెస్ట్ చేసో అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా అత్తయ్యని తీసుకుని రానా? తన వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్నాడు వరుణ్. అప్పటి వరకు చరణి మాట మాట్లాడడమే ఇష్టపడినవాడు తన తండ్రి పరిస్థితి చూసి భయానికి స్వయంగా వెళ్ళి అత్తయ్యని తీసుకుని రావడానికి కూడా సిద్ధపడుతూ. లేదు బావా, ఇప్పుడు ఆమె మునుపటి చరణి కాదు. ఇక తనకు నటించవలసిన అవసరం, కళ్ళబొల్లి మాటలు చెబుతూ ప్రేమగా అన్నయ్య అంటూ మాట్లాడవలసిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు ఆవిడిక్కడికి వస్తే ఖచ్చితంగా మామయ్య కోలుకునేందుకు సహాయం చేయదు, ఇంకా రేకెత్తించడానికి చూస్తుంది. పైగా తను ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా ఒప్పుకునే మూడ్లో ఉండదు. కాబట్టి తనని పిలవటం వేస్ట్, మనమే ఏమైనా చేయాలి అంది వర్షిణి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం వర్షిణి అంటూ ఆందోళన పడుతున్న వరుణ్తో, నాకొక ఐడియా వచ్చింది బావా. చరణి గారి మీద మామయ్యకు ఏదో ఆందోళన, టెన్షన్ ఉన్నట్టుగా ఉంది. అందుకే ఆమె గురించి ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది. అందుకే నాకు ఐడియా వచ్చినట్లు చేస్తే ఖచ్చితంగా మామయ్యలో మార్పు వస్తుంది అనిపిస్తోంది అంటూ ఆసక్తిగా చెప్పింది వర్షిణి. అదండి స్టోరీ. విన్నారు కదా. వర్షిణి చెప్పిన ఐడియా ఏంటో అని ఆసక్తిగా వింటున్నాడు వరుణ్. మరి మీరు కూడా ఆసక్తిగానే ఉన్నారు కదా. కానీ ఈరోజు కాదు, రేపు తెలుసుకుందాం. అప్పటి వరకు కాస్త టెన్షన్ని అలానే కంటిన్యూ చేయండి. మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కామెంట్స్, లైక్స్ మర్చిపోవద్దు. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, మీ నివేదిత ఆదిత్య.